అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ నెఫ్రాలజీ సీనియర్ డాక్టర్స్ తో కూడా ఆయన మాట్లాడుతున్నారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఎక్విప్మెంట్ వలన ఈ సిచ్యువేషన్ ఎట్లా ఓవర్కమ్ అవుతాము అనేటువంటిది కూడాను ఆయన తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రతి వార్డుకి వెళ్తున్నారు, ల్యాబ్స్ కి వెళ్తున్నారు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇవి కూడా చూస్తున్నారు. ఇప్పుడు బెడ్స్ చూస్తున్నారు ఆయన. బెడ్స్ అంతా కూడా ఎట్లా ఉన్నాయి బెడ్స్ అనేది చూస్తున్నారు. ఆ బెడ్స్ అసౌకర్యంగా ఉన్నాయా, లేకపోతే ఏ రకంగా నాశరకంగా ఉన్నాయా, బెడ్స్ ఇంకా ఏమైనా అధునాతనమైనటువంటి హంగులు సమకూర్చవలసి ఉందా, లేకపోతే ఆ రూమ్స్ లో ఎట్లాంటివి ఏమైనా ఇంకా అవసరం ఉందా అని చెప్తున్నారు. ఇప్పుడు పేషెంట్ తో కూడా మాట్లాడుతున్నారు. పేషెంట్ తాలూకా ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఎట్లాంటి సర్వీస్ ఇస్తున్నారు, ఆ సర్వీస్ తాలూకా క్వాలిటీ ఎట్లా ఉంటుంది, వాళ్ళు కోలుకునే విధానం ఎలా ఉంటుంది, డాక్టర్స్ కానీ లేకపోతే మెడికల్ స్టాఫ్ కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి హెల్ప్ చేస్తున్నారో, అందుబాటులో ఉంటున్నారో అనేటువంటిది కూడా ఆయన స్వయంగా తెలుసుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి ఇంత హ్యూమన్ టచ్ తో ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను చూడటము, ఆ వ్యవస్థ వలన ప్రయోజనం పొందుతున్నటువంటి లబ్ధిదారుల తాలూకా వివరాలను తెలుసుకోవటము, వాళ్ళ తాలూకా సంతృప్తిని తెలుసుకోవటం, స్వయంగా వాళ్ళ అనుభవాలను తెలుసుకోవటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ఈ రాష్ట్రంలోని ముఖ్య వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలన అట్లాంటి పరిస్థితి ప్రజలందరూ కూడా చూడగలుగుతున్నారు. ఆసుపత్రికి వస్తే, అంటే ఆసుపత్రికి నేను ఉదయం నుంచి చూస్తున్నాను, ఆసుపత్రి ప్రిన్సెస్ కి వస్తేనే రోగి నాకు ఇక్కడ జబ్బు నయమవుతుంది అనేటువంటి ఒక మొట్టమొదటే ఒక నిర్ణయానికి వచ్చి ఆసుపత్రిలోకి అడుగు పెట్టేటువంటి పరిస్థితి. అంత కంఫర్ట్ గా ఉంది, అంత సౌకర్యాలు ఉన్నాయి, అన్ని వసతులు కనిపిస్తున్నాయి, మంచి మిషనరీ కనిపిస్తుంది. అన్నిటికంటే మంచి మిషనరీ. ఎట్లాంటి డయాలసిస్ చేయాలన్నా, ఎట్లాంటి స్క్రీనింగ్ చేయాలన్నా, ఎట్లాంటి రోగ నిర్ధారణ చేయాలన్నా, లేకపోతే ఇతరత్ర వైద్య పరీక్షలు చేయాలన్నా కూడా ఎక్కడ దేనికోసం కూడా ఇంకొక ప్రాంతానికి వెళ్ళక్కర్లేదు, ఇంకొక రాష్ట్రానికి వెళ్ళక్కర్లేదు. అన్ని వసతులు కూడా ఈ ఆసుపత్రిలోనే ఉన్నాయి. అది ఈ ఆసుపత్రి తాలూకా ప్రత్యేకత. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ రోగ పీడితులంతా కూడా విశాఖపట్నం వెళ్ళేవారు. డయాలసిస్ చేయడానికి కూడా విశాఖపట్నం వెళ్ళి ఆ డయాలసిస్ ఏ కండిషన్ లో ఉంది, అదే క్రియేటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి విశాఖపట్నంలోని థర్డ్ ఒపీనియన్ తో, సెకండ్ ఒపీనియన్ తో అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లక్షలు ఖర్చు చేసి తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి వైద్యుల కంటే, ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి భువనేశ్వర్ పరంపురంలో ఉన్నటువంటి వైద్యుల కంటే, ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలోని అత్యంత పెద్ద నిపుణులు అయితే మాత్రం ఈ రోజున మన పలాస రీసెర్చ్ స్టేషన్ లోని రిక్రూట్ చేయడం జరిగింది. 45 మంది సూపర్ స్పెషలిస్టులు, ఒక్కరిద్దరు కూడా లేనటువంటి నెఫ్రాలజిస్టులు ఉన్నారు. రోజు నుంచి ఈ రోజు 45 మంది నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు, అదేవిధంగా జనరల్ సర్జన్స్, జనరల్ మెడిసిన్ ఎండి డాక్టర్స్ వీళ్ళంతా కూడా వచ్చారు అంటే నిజంగా ఈ ప్రాంతానికి ఒక వరమనే చెప్పుకోవచ్చు. కిడ్నీ రోగులు ఎన్నాళ్ళు పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను సమూలంగా రూపుమాపే పరిస్థితి అయితే ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఈ గత 40 సంవత్సరాలుగా 3 తరాల ప్రజలు కిడ్నీ రోగాలు బారినపడి కుటుంబాలు కూడాను ఛిద్రమైపోతున్నటువంటి పరిస్థితి, విధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి, తల్లిదండ్రులను కోల్పోయి బిడ్డలు అనాదిగా మిగిలినటువంటి పరిస్థితి, బిడ్డలను కోల్పోయి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి, ప్రతి గడపలోనూ కూడా ఇట్లాంటి కన్నీటి కథలు అనేటువంటివి మనం ఈ ప్రాంతంలో చూస్తూ వచ్చాం. సాక్షి టీవీ కూడా ఈ కథనాలను చాలా సార్లు ప్రచారం చేసింది. ఈ తాలూకా వ్యధలు అనేటువంటిది అప్పటి పాలకులను కూడా కదిలించడం కూడా జరిగింది. ఈ రోజున చూసినట్టయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కథ తాను పాదయాత్రలో కూడా ఈ ప్రాంత వాసుల తాలూకా, ఈ కుటుంబాల తాలూకా కథలన్నీ కూడా విన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆయన మెదడులో నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రూపకల్పన ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇట్లాంటి కిడ్నీ డిసీజెస్ వస్తాయి. అందువలన ఈ సమస్య మరలా రిపీట్ కాకుండా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ మనం కాపాడుకోవాలి అంటే వంశధార నది తాలూకా ఫ్లోటింగ్ వాటర్ అని ఉద్దానంపల్లిలకు హిరమండలం దగ్గర నుంచి ఇచ్చాపురం దాదాపు 145 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ ఒక ట్రంక్ లైన్ నిర్మించారు. ఈ ట్రంక్ లైన్ అయితే ఒక సవాల్గా, ఎందుకంటే 3 నదులు, వంశధారకు సంబంధించినటువంటి నది ఒకటి, దానికి సంబంధించిన రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, మరోవైపు మహేంద్ర తనయ నది, మరోవైపు బహుదా నది, ఈ 3 రివర్స్ ని క్రాస్ చేసుకుంటూ పైప్ లైన్ వేయడం, అలా విధంగా రైల్వే క్రాసింగ్ చేసుకుంటూ పైప్ లైన్ వేయడము, అది కూడా 3 సంవత్సరాల కాలంలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడం అనేటువంటిది చాలా సవాళ్లతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును కూడాను యుద్ధ ప్రాతిపదికన ఏదైతే ఉందో ఆ పద్ధతిలో చేయటం వలన ఈ రోజున ఈ నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే దాదాపు
5 మండలాల్లో నీరు పూర్తిగా అందుతోంది. మరొక 2 మండలాలకు నీరు అందివ్వడానికి కూడాను ఏర్పాట్లు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. మరో 15-20 రోజుల్లో ఆ ప్రాంతాలకు కూడాను నీళ్లు పూర్తిగా అందేటువంటి పరిస్థితి అయితే మనకి ఉంటుంది.